ఓ కుటుంబంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. మైలవరంలోని ఓ ఇంటికి 4 రోజులుగా తాళం వేసి ఉండటం, దుర్వాసన రావడం కలకలం సృష్టించింది. ఇంటి తలుపులు పగలగొట్టిన స్థానికులకు అక్కడి దృశ్యం హృదయాలను కలిచివేసింది. మంచంపై 2 చిన్నారుల మృతదేహాలు పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇంతకీ ఆ చిన్నారులను ఎవరు చంపారు? అంతలా వారిపై కక్ష పెంచుకున్నది ఎవరో ఈ స్టోరీలో చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో విషాద ఘటన జరిగింది. 4 రోజులుగా తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోని మంచంపై 2 చిన్నారులు విగత జీవులుగా కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. మైలవరానికి చెందిన వేములమడ రవిశంకర్, చంద్రికా దంపతులకు లక్ష్మీ హిరణ్య, లీలాసాయి అనే 2 పిల్లలున్నారు. దాదాపు 2 నెలల క్రితం చంద్రిక తన భర్త, పిల్లలను వదిలి ఎటో వెళ్లిపోయింది. అప్పట్నుంచి పిల్లలు తండ్రి రవిశంకర్ వద్దే ఉంటున్నారు. అయితే రవిశంకర్ తండ్రి లక్ష్మీపతి ఇంటికి వచ్చి చూడగా లోపల నుంచి తాళం వేసి ఉంది. గది నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చింది. కిటికీలోంచి చూడగా మనవడు, మనవరాలు మంచంపై ఎలాంటి కదలిక లేకుండా పడి ఉండటం గమనించి షాకు గురయ్యారు. వెంటనే స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి చూడగా లక్ష్మీ హిరణ్య, లీలాసాయి అప్పటికే మరణించి ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చిన్నారుల మృతదేహాలను పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారులను వారి తండ్రి రవిశంకరే హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రవిశంకర్ తన సన్నిహితులకు రాసినట్టుగా చెబుతున్న ఒక లేఖ కూడా పోలీసులకు లభించినట్టు సమాచారం. తన చావుకు ఎవరూ కారణం కాదని, జీవితంలో తాను ఏమీ సాధించలేకపోయానని, తనకెవరూ ధైర్యం చెప్పలేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందుకే తన పిల్లలను చంపుకుని తాను చనిపోతున్నానని ఆ లేఖలో రాసి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ లేఖ రాసిన తర్వాత రవిశంకర్ తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అతని ఫోన్ సిగ్నల్ చివరిసారిగా కృష్ణానది సమీపంలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో రవిశంకర్ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చనే కోణంలో పోలీసు బృందాలు కృష్ణానది పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ హృదయ విదారక ఘటనతో మైలవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లి వదిలేయడం, తండ్రి ఈ దారుణానికి ఒడిగట్టాడన్న వార్త స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.